నింబ కుసుమం అంటారు. నింబ కుసుమం అంటే వేప పువ్వు. దాన్ని శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే బాహ్యంలో పంచదార అని అర్థం ఉన్నా, యస్యాద్వర్షౌ, ఆ వర్ష ప్రారంభము అంటే ఆ సంవత్సర ప్రారంభము చైత్రశుద్ధ పాడ్యమి నాడు మనం 4 పదార్థములను కలపాలి. ఏ 4 పదార్థములు? నింబ కుసుమాన్ని శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే బాహ్యంలో పంచదార అర్థమైన బెల్లంతో కలపాలి. ఆ బెల్లం కొత్త బెల్లం వాడతారు, ఎందుకంటే సంవత్సరాది నాటికి చెరుకు నుంచి పిండిన దోషం వదిలిపెట్టేస్తుంది. ఆ బెల్లాన్ని, కొత్త బెల్లాన్ని ఆ రోజున మొదలు పెడతారు. మంగళద్రవ్యం అది. బెల్లం పరమ మంగళద్రవ్యం, అందుకే జీలకర్ర బెల్లం కలిపి నూరుతారు. మీరు ఏం నైవేద్యం పెట్టండి, పళ్ళెంలో బెల్లం ముక్క ఉండాలి. పళ్ళెంలో బెల్లం ముక్క ఉంటే నిలవదోషం ఉండదు, బెల్లం ముక్క లేకపోతే నిలవదోషం ఉన్నట్టు. మీరు ముందు రోజు తీసుకొచ్చి పళ్ళు ఇంట్లో పెట్టుకుని మర్నాడు నైవేద్యం పెట్టినా తప్పే, నిలవదోషం ఉంది. ఒక్క బెల్లం ముక్కే ఈశ్వరుడు నిలవదోషం లేని పదార్థంగా స్వీకరిస్తాడు. కాబట్టి మంగళద్రవ్యం కాబట్టి బెల్లాన్ని కలపాలి. దేనికి? ఆమ్ల, కొత్త చింతపండుతో కలపాలి. చింతపండు దహనదోహదకారి, మంట పుట్టిస్తుంది, ఆకలి పెంచుతుంది. కాబట్టి కొత్త చింతపండు రసంలో ఈ శ్రీచక్రం టీవీ నింబ పుష్పాన్ని అంటే వేప పువ్వుని, చింతపండు రసాన్ని, ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి. కలిపి ఎప్పుడు పుచ్చుకోవాలి? ప్రాతకాలంలో, అంటే పూర్వయామేస్య అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత పుచ్చుకుంటే దాని ఉపయోగం ఉండదు. దాన్ని పూర్వయామేస్య అంటే సూర్యోదయా పూర్వము పుచ్చేసుకోవాలి ఆ ప్రసాదాన్ని.